కాదు నేను. ఈ రోజు 3 చోట్ల స్పాట్ పెట్టాం. తప్పించుకోవడం వల్ల కాదు. కత్తికో కండగా నరికేయండి. శరీరం ఆనవాలు తెలియకుండా మట్టిలో కలిసిపోవాలి. ఏమైంది బాబు? ఏం లేదండి, కుక్క అడ్డొచ్చింది. ఏమండి? నా చేయి పట్టుకోండి. ఏమండి? ఎందుకు ఏడుస్తాం మంగళ? ఎందుకమైందంతా? మన వీరేంద్రే తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రాణాన్ని కాపాడాడు. గొప్ప పని చేసావు బాబు. నువ్వు కాపాడింది మా అయ్యగారిని మాత్రమే కాదు, ఈ ఊరు సంతోషాన్ని కూడా. అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య. అన్నయ్య అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందన్నయ్య. రేపు సూర్యుడు ఉదయించేసరికి ఈ ఇంటికున్న ఆపదలన్నీ తొలగిపోతాయి. తెల్లారక ముందే నాగరాజుని ఉరి తీస్తున్నాను. ఇంకా ఎందుకురా ఆలోచిస్తావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? చాలు, ఆలోచించింది చాలు. మన అమ్మాయిని గౌరవంగా చూశాడు, మన కుటుంబ గౌరవాన్ని కాపాడాడు, ఇప్పుడు నీ ప్రాణాలను కూడా కాపాడాడు. నేను నిర్ణయానికి వచ్చేశాను. నా మనవరాలికి వీరేంద్రకి పెళ్లి. వీరేంద్ర ఏంటి కాబోయే అల్లుడు. సరేనమ్మా, నా నిర్ణయం అదే. మనస్ఫూర్తిగా సంతోషంగా వీరేంద్రకి నా కూతుర్నిస్తున్నాను. తిరునాళ్ళు అవగానే మంచి రోజు చూసి ముహూర్తం. మంచి రోజు నేను చూసేశాను. తిరునాళ్ళు జరిగిన మర్నాడే ఉదయం 7:15 చిరంజీవి వీరేంద్రకి, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి గోమతీ దేవికి నా సమక్షంలో నిశ్చయం జరుగుతుంది. గోమతికి ఇతనే తగినవాడు. ఎందుకింత మార్పు? తమ నాకు ఇచ్చింది ఏమిటో జ్ఞాపకం వచ్చింది. ఇప్పటికైనా వచ్చింది. కొట్టండి బాజాలు, మోగించండి భజంత్రి.